హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా చంక్స్తో మసాలా కర్రీని చూసేద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్దరిపోతుంది అనమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 150 గ్రాముల సోయా చంక్స్ తీసుకున్నానండి. అంటే మిల్ మేకర్ తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్నవే తీసుకున్నాను అనమాట. ఇవి 2 సైజుల్లో దొరుకుతాయి కదా మనకి. చిన్న సైజు, కొంచెం మీడియం సైజు. నేను ఇక్కడ కొంచెం మీడియం సైజువి తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే వీటిని మనము వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు అలాగే సోయా చంక్స్ని వేసేసి నానబెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను మరిగిన నీళ్ళు తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే సోయా చంక్స్ని వేసి ఒక 3-4 నిమిషాల పాటు వదిలేయాను. ఆ తర్వాత చూస్తే ఇలాగా చక్కగా ఇవన్నీ కూడా బాగా ఉబ్బినట్లుగా అయ్యాయండి. ఒక్కొక్కటి డబల్ క్వాంటిటీకి అయ్యాయి. ఇలా ఉబ్బిన వీటిని మనం ఈ వాటర్ అంతా కూడా పిండి పెట్టుకోవాలన్నమాట. స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులోకి ఈ సోయా చంక్స్ని వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. 2-3 నిమిషాల పాటు వేపుకోండి, సరిపోతుంది. ఇలా వేపుకున్న సోయా చంక్స్ని పక్కన తీసి పెట్టుకోండి. అలాగే కర్రీ కోసం మనము ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని, ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని వేసేసుకొని పేస్ట్ కింద చేసి పెట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే 2 పెద్ద సైజు టమాటాలను కూడా ప్యూరీ కింద చేసి పెట్టుకోండి, అంటే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకోండి. ఇవి బాగా వేగి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ని వేసేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలన్నమాట. ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోండి. ఇలా కొంచెం వేగుతూ ఉండగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. దీన్ని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఏ కర్రీకైనా కూడా. చూసారు కదా, ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి వేయించిన తర్వాత దీంట్లోంచి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది, అంటే బాగా వేగినట్టు. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసుకున్న 2 టమాటాల పేస్ట్ని వేసుకోవాలన్నమాట. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకోండి, కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని కూడా ఇక్కడ వేసేసుకోండి. ఇప్పుడైతే 1 బై 1 మనం మసాలాలు వేసుకుందాము. అవేంటంటే ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం కూడా మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. అలాగే వేయించిన జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి 1 అర టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఈ వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. సపరేట్గా మనం వేయించి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ మసాలాలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి, మధ్యలో కలుపుకుంటూ. ఇలా చేయడం వల్ల వీటిలో ఆయిల్ అనేది పైకి తేలి ఇవి చక్కగా వేగుతాయి అన్నమాట మసాలా పొడులు. ఆ తర్వాత మూత తీసి ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఇది ఉడికిందో గ్రేవీ అనేది. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. సుమారుగా నేను ఇక్కడ 300 ml వాటర్ యాడ్ చేశానండి. మనం తీసుకునే సోయా చంక్స్ని బట్టి వాటర్ ఎక్కువ లేదా తక్కువ అనేది చూసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా ఎక్కువ వేశాను. అలాగే మనం ముందుగానే వాటర్లో నానబెట్టి స్క్వీజ్ చేసుకున్న సోయా చంక్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేయాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ అంతా. ఒక 10 నిమిషాల పాటు ఇలాగ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ దగ్గర పడిందండి. మనం ఈ స్టేజ్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాము. అదేంటంటే కసూరి మేతి అండి, మెంతాకు అనమాట. దీన్ని పక్కన వేడి చేసుకొని ఇలా పొడి చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది వేసేసి ఒకసారి బాగా కలిపి ఇంకా 1 లేదా 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దాని ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత అయితే నేను వెంటనే ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని ఒకసారి ఇలాగా పైన చల్లుకొని బాగా కలిపి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా మనకి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి కానీ, వెజ్ పలావ్, అలాగే చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్దరిపోతుందండి. చూస్తున్నారా మీరే ఎంత బాగుందో. దీని గ్రేవీ అనేది చాలా థిక్గా వచ్చిందనమాట. ఇలా చేసుకుంటే దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. మంచి ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ కర్రీ అండి ఇది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మీగా చాలా బాగా కుదిరింది కర్రీ కూడా. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.